కోవా బాన్ గురించి ప్రజల ఒపీనియన్ అనేది తీసుకోవాలా, ఎందుకంటే వీళ్ళంతా కూడా ఓల్డ్ సిటిజన్ గా, దాంతో పాటు చాలా మెచ్యూరిటీ అనేది ఉంటది. వీళ్ళ ఏజ్ లో వాళ్ళు ఎన్నో చూస్తుంటారు. సో వీళ్ళకి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనము పాల షాప్ దగ్గరకు వచ్చి, మనం పాల కేంద్రానికి వచ్చి ఇక్కడ చూస్తే ఇక్కడ ఎక్స్పైర్ డేట్ అనేది మనకు కనిపిస్తా ఉంది. అక్కడ ఏ వీడియోలలో చూసినా కూడా మీకు ఎక్స్పైర్ డేట్ అనేది మీరు చూడలేదండి. సో ఈ దందా అంతా మీరు ఏ రకంగా చూస్తారు? ఇదంతా కూడా ఫుడ్ మాఫియా కింద, ఫుడ్ జిహాద్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలా మంది హైదరాబాద్ లో పోరాటం చేస్తా ఉన్నారు. సో ఏం చెప్తారండి మా ప్రజలకి? ప్రజలకు ఏం చెప్తామంటే ప్రజలు కనుక్కోవాలి, ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. అది కోవా అంటే 10 రూపాయలకు వస్తుందంటే అది చీప్ దా, మరి ఎట్లాంటిది? కోవా అయితే 10 రూపాయలకు రాదు. దాన్ని తయారు చేయాలంటే ప్రాసెస్ చాలా ఉంటది. కోవా తీసుకోవాలంటే బయట 400-500 రూపాయలు కేజీ ఉంటది. 5 నుంచి 600 ఉందండి. మరి ఇంకా 10 రూపాయలకు పెడుతున్నారంటే వాడు మళ్ళీ బండి తీసుకొని అంత దూరం వస్తుందంటే వాడు బండికి ట్రావెలింగ్ కూడా పడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ మనము అబ్జర్వ్ చేయలేదు. అతను ఎవరైతే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో దాదాపు 400-500 కిలోమీటర్ల నుంచి వస్తా ఉన్నారు. ఈజీగా 300 కిలోమీటర్లు వాళ్ళు వస్తా ఉన్నారు. ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా మేము పట్టలేదు. సో ఇది 10 రూపాయలకు అమ్మడం అనేది ఇది కరెక్టేనంటారా, రాంగ్ అంటారా? రాంగ్, ఇంపాసిబుల్. సో ఇదంతా పక్కన పెడితే ఇదంతా కూడా ఫుడ్ మాఫియా కిందకి వస్తుంది అంటారా, ఫుడ్ జిహాద్ కిందకి వస్తారంటారా? ఫుడ్ జిహాద్ కిందకి వస్తుంది. ఓకే. ఎగ్జాక్ట్. మీరు సోషల్ మీడియాలో మీరు కూడా ఫోన్స్ వాడుతా ఉన్నారు, స్మార్ట్ ఫోన్స్. సో ఆ వీడియోలలో ఎప్పుడైనా ఇట్లాంటి కోవా బాన్ కి సంబంధించినటువంటి వీడియోలు మీరు ఎప్పుడైనా చూసారా? ఈ వీడియోలో కాకుండా ఇంకెప్పుడైనా వీడియోలు చూసారా? లేదు లేదు, ఈ వీడియోలే చూస్తాం. అంటే ఎట్లాంటివి గమనించారు ఈ వీడియోల గురించి? దాంట్లో బిల్స్ ఏమో పెడుతున్నారు. అంటే మన జనాభాని కంట్రోల్ చేయడానికి వాళ్ళు జిహాద్ చేస్తున్నట్టు దాంట్లో అంటే పిల్లలు పుట్టకుండా ఇదొక స్లో పాయిజన్ గా, ఇదొక బయోవార్ గా సృష్టిస్తున్నారని మీరు చెప్తారు. అంటే దాంట్లో వస్తుంది కాబట్టి, వైరల్ అవుతుంది కాబట్టి చెప్తాను. సో ఇది మొత్తానికి ఇక్కడ చాలా మందితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ తోని మాట్లాడితే ఈ రకమైనటువంటి విషయం అనేది మనకు వస్తా ఉంటది. ఇక్కడ ఇంకొక అన్న కూడా ఉన్నారు, ఒకసారి అన్నతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అన్న ఒక్కసారి ఇట్లా అన్న ఒక్కసారి మీరు ఇక్కడ ఈ ఫుడ్ జిహాద్ గురించి మనం మాట్లాడుతా ఉన్నాము. సో 10 రూపాయలకి ఈ కోవా బాన్ అనేది వస్తుంది అంటారు. పైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా లేదా చూడండి ఒకసారి. ఉన్నదన్న, ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఎక్స్పైర్డ్ ఉంది. వాళ్ళంతా ఈ రోజు హిందువులను జనాభా పెరగనిక లవ్ జిహాద్ కానీ వాళ్ళు ఒక రకంగా తయారయ్యి మన హిందువుల ప్రజలు పెరగకుండా చేయడము అనే ఉద్దేశంతోనే రాని తరంలో హిందువులు అనేది తగ్గాలి. ముస్లిం దేశం బయోవార్ గా చెప్పుకోవచ్చు అంటారా? ఇది ఒక బయోవార్ గా, ఎందుకంటే 10 రూపాయలకి ఏం వస్తలేదు, టీ కూడా వస్తలేదు. ఇక్కడ వీళ్ళు ఎట్లా ఇస్తా ఉన్నారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. 10 రూపాయలకు చాయ్ రాని పరిస్థితి. ఈ రోజు 10 రూపాయల బ్రెడ్ మరి కోవా వస్తుందంటే దాని వెనుక ఎంత ఉద్దేశాలు ఉంటాయి, ఎన్ని కుట్రలు ఉంటాయి అనేది మీరు ప్రజలు ఆలోచించాలి. కనుక హిందువులందరూ ఇలాంటి తినద్దని మేము ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది. సో మెయిన్ గా 10 రూపాయలకు బన్ మీరు ఎప్పుడన్నా విన్నారా? సో 10 రూపాయలకి ఏం వస్తలేదని మీరే చెప్తా ఉన్నారు. సో మెయిన్ గా ఒక వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడ ఇతను కూడా ఒక వ్యాపారస్తుడు. ఇక్కడ ఉన్నటువంటి అన్న ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ఒక రూల్స్ ని పాటిస్తా ఉన్నాడు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తో సహా ఎక్స్పైర్ డేట్ అనేది చూసిన తర్వాత, ఎక్స్పైర్ డేట్ అయితే వీటిని చెత్తగుప్పలో పడేస్తా ఉంటారు. కానీ మేము తీసినటువంటి వీడియోలో ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైర్ డేట్ లేదు. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఎవరైతే చాలా మంది వీడియో చూసినటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే